ఒకవైపు అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ విషయంలో చర్చలు జరుపుతాయి. అమెరికా తాజాగా 12.5% అదనపు టారిఫ్లు విధించాలని ప్రతిపాదిస్తోంది. ఏంటి సార్ ఈ అదనపు టారిఫ్లు ఎందుకు? దీని ప్రభావం భారత్పై ఎంతవరకు ఉంటుంది? అంటే ఏ టారిఫ్ అయినా ప్రభావం ఉంటుంది. 12.5% టారిఫ్ ఇది ప్రభావం ఉండకుంటుంది. ఇది ఏంటంటే నిన్న యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టిఆర్ ఆయన నేరుగా వైట్ హౌస్కి రిపోర్ట్ చేస్తారు. సో ఆయన ప్రకటించింది ఒక 92 పేజ్ రిపోర్ట్ ప్రకటించారు, 92 పేజ్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో 54 కంట్రీస్ను టార్గెట్ చేశారు. ఇండియానే కాదు, అందులో చైనా, వియత్నాం, తైవాన్, యూకే, కెనడా, మెక్సికో, పాకిస్తాన్, ఇలా 54 నేషన్స్ టార్గెట్ చేస్తూ ఆరోపణ ఏంటి తెలుసా? విచిత్రమైన ఆరోపణ. భారతదేశం తన దేశంలోకి వెట్టి చాకిరీతో చేయించుకున్న ఉత్పత్తుల్ని, దిగుమతుల్ని అనుమతిస్తోంది అనేది ఆరోపణ. అంటే ఇండియా ఈజ్ నాట్ బ్యానింగ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ మేడ్ బై ఫోర్స్ లేబర్, అంటే బలవంతంగా మీకు కార్మికులతో పనిచేయించుకున్న ప్రొడక్ట్స్ను ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అని. ఇక లాజిక్ ఏమైనా ఉందా? అసలు భారతదేశంపై కూడా ఆరోపణ కాదు, ఇప్పుడు గతంలో మన పైన కూడా ఆరోపణ చేశారు. ఇప్పుడు మన ఏలూరు నుంచి, మన ఆంధ్ర ప్రాంతం నుంచి తివాచీలు అమెరికాకు ఎగుమతి అయితే దీంట్లో బాల కార్మికులు శ్రమ ఉంది. ఆ తివాచీల పైన నడిచినప్పుడు ఆ కార్పెట్స్ పైన ఆ చిన్నారుల లేత హస్తాల మీద నడిచినట్టు అనిపించింది, బాధేసింది అని చెప్పి ఆపారు. మనం మిర్చి పంపిస్తే ఇందులో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని పంపించారు. ఇలా మనము ఏది పంపించినా దానికి ఏదో ఒక కారణం, లేబర్ స్టాండర్డ్స్ అని, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ అని, సో మీకు ఇలా రకరకాల కండిషన్ పెడుతున్నారు. ఇప్పుడు నిజంగానే మన బాల కార్మికులమైన ప్రేమ అంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కు వాడిన క్రాకర్స్, టపాకాయల్లో మన శివకాశి, తమిళనాడులోని శివకాశీలో ఉన్నటువంటి చిన్నారుల బాల కార్మికుల శ్రమ ఉంది. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఓన్లీ తివాచీల మీద నడిచినప్పుడే ఇబ్బంది వేస్తుంది. ఇలా ఏదో ఒక కారణము చెప్పి మన ఉత్పత్తులను అడ్డుకోవడం అమెరికన్ ఎకానమీలోకి చూసాం. ఇప్పుడు పోనీయండి, ఇండియన్ కంపెనీస్ ఇలా ఫోర్స్ లేబర్ వాడుతున్నా కూడా ఆరోపణ కాదు. ఏదో ఇతర దేశాల్లో బల ప్రయోగం ద్వారా ఫోర్స్ లేబర్తో పని చేయించుకొని ప్రొడ్యూస్ చేసిన వాటిని ఇండియా అనుమతిస్తోంది. అది బెటర్ అర్థం ఉందా? ఇంత వేగ్గా దీని కొరకు 12.5% టారిఫ్ మళ్ళీ విధిస్తున్నారు. 18% టారిఫ్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు అదనంగా ఈ 12.5% విధించారు. ఇది మొదటిది. రెండవది, ఇటీవలనే మార్కో రూబియో ఇండియాకి వచ్చి వెళ్ళాడు. ఇండియా ఇది గ్రేట్ స్ట్రాటజిక్ ఫ్రెండ్, వ్యూహాత్మక మిత్రదేశము. వ్యూహాత్మక మిత్రదేశం అంటే ఏంటంటే అమెరికా, భారత్లు కలిపి ప్రపంచ పరిణామాల్ని ప్రభావితము చేయగలుగుతాయి అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు మనకు. అంత అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు, రష్యన్ ఆయిల్ అమెరికాకు వెళ్ళిపోవడంతోనే రష్యన్ ఆయిల్ కొనుగోలు పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల ఆ ఆంక్షల్ని ఎత్తివేసి సడలించింది. అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు రష్యన్ ఆయిల్ ఇండియాకు కూడా అన్నారు. ఇప్పుడు ఆ వేవర్ అంటారు దాన్ని, ఆ వేవర్ను మళ్ళీ తీసేస్తారు. అంటే మళ్ళీ రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల పైన మళ్ళీ శాంక్షన్స్ పెడతాము అని. మరి అప్పుడు నిజంగానే వేవర్ ఎందుకు ఇచ్చారు? ఇండియా కొరకు ఇవ్వలేదు, భారత్ పైన ప్రేమతో కాదు, చారిటీతో ఇవ్వలేదు. అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై వార్ జరిపితే ఇరాన్ దానికి ప్రతీకారంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తే మొత్తం ఈ వెస్ట్ ఏషియా వార్ వల్ల 40% ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ దెబ్బతింటే మీకు అప్పుడు అనివార్యంగా గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ బూస్టప్ చేయాలి. చేయకపోతే గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటది. గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటే అమెరికన్ ఎకానమీ దెబ్బతింటని గుర్తించిన అమెరికా ప్రభుత్వం మనను కొనుక్కోమని చెప్పింది. ఉక్రెయిన్ వారప్పుడు కూడా ఇలాగే చెప్పింది. ఇండియాకు థ్యాంక్స్ కూడా చెప్పింది, మీరు రష్యన్ ఆయిల్ కొని గ్లోబల్ సప్లైస్ ను బూస్టప్ చేశారు. అయితే దాని మీద క్యాప్ విధించారు, ఇంత ప్రైస్ కన్నా ఎక్కువ కొనకూడదు అని. అంటే ప్రపంచంలో ఆయిల్ సప్లై దెబ్బతినకూడదు, కానీ ఆ ఆయిల్ వల్ల రష్యాకు పెద్దగా ఆదాయం రాకూడదు. ఈ వ్యూహాన్ని అనుసరించారు. అప్పుడు ఇండియా కొంటే అమెరికానే మనం పెంచుకుంది. ఇప్పుడు అమెరికానే ప్రపంచాల్లో ఎకనామిక్ క్రైసిస్ రాకుండా ఉండేందుకు ఎలో చేసింది. ఇప్పుడు అది మళ్ళీ తీసేస్తామంటారు. అదే తీసేస్తే ఏం జరుగుతుంది?
ఇండియాలో సివియర్ ఎనర్జీ క్రైసిస్ మొదలవుతుంది. ఎందుకంటే మనం గత యుక్రెయిన్ వార్ నుంచి బాగా రష్యన్ ఆయిల్ నుంచి లాభపడుతున్న దేశాల్లో చైనా ఒకటి, ఇండియా ఒకటి. సో అందువల్ల 2 రకాలుగా ఇండియా పైన అటాక్ చేస్తున్నారు. మరి ఇది ఏ సమయంలో అటాక్ చేస్తున్నారు? ఇవాళ పేపర్లో వచ్చింది చూడండి. త్వరలో G7 సదస్సు సందర్భంగా ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సమావేశం కాబోతున్నారు. అక్కడ మళ్ళీ ఏమంటాడు, ఇండియా ఇస్ మోడీ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్ అని ట్రంప్ అంటాడు, ట్రంప్ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని మోడీ అంటాడు. మీ ఇద్దరు గ్రేట్ ఫ్రెండ్స్, కానీ మా కంట్రీకి ఏం జరుగుతుంది అనేది మనం ట్రంప్ అడుగుతున్నాం. అయ్యా మా కంట్రీకి ఏంటి, నువ్వు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావు? సో ఒక ఫ్రెండ్లీ నేషన్ మీద ఇలా వ్యవహరించవచ్చా? అదే కాదు, అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. అమెరికన్ ట్రేడ్ డెలిగేషన్ ఇండియాలో ఉంది. ఈ సమయంలో ఎందుకంటున్నాడు, ఒకవైపు చర్చలు జరుగుతుంటే ఒకవైపు యుద్ధం ప్రకటిస్తున్నాడు ట్రేడ్ లో. సిమిలర్ గా ఇరాన్ విషయంలో చేసిందే కదా. జూన్ 2025లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతుంటే మధ్యలో వెళ్ళి ఇరాన్ పైన వార్ చేశాడు. ఇప్పుడు February 28 ఏం చేశాడు, ఈ ఇయర్ లో ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతూ అగ్రిమెంట్ ఎనీ మూమెంట్ కుదిరే సమయంలో 24 గంటల్లో ఒప్పందం కుదురుతానగా ఇరాన్ పైన అటాక్ చేశాడు. చూడండి, మిలిటరీ వార్లోనైనా ట్రేడ్ వార్లోనైనా అది ఇరాన్ అయినా ఇండియా అయినా అమెరికా వైఖరి ఒకవైపు చర్చలు జరుగుతుంటది, మరోవైపు దాడులు చేస్తుంటది. ఎందుకు? దాడులు చేయడం ద్వారా సామభేద దండోపాయాలు అంటారే, అమెరికా దండోపాయం ఇది. ఏంటంటే ఇండియాను అటాక్ చేస్తూ ఒకవైపు టారిఫ్లతో బెదిరిస్తూ, అంటే తుపాకీ పెట్టి మెడ మీద అంటే తల మీద నువ్వు సంతకం చేయ ట్రేడ్ డీల్ అని. కానీ అమెరికాకు అర్థం కావాలి, అది ఇండియన్ సమాజం అంగీకరించదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ సమాజం 200 ఏళ్ల వలస పాలన వ్యతిరేకంగా పోరాడే సమాజం ఇది. ఎందుకు అంగీకరిస్తున్న తుపాకీ పెట్టి పనికి వాళ్ళ ట్రేడ్ డీల్ సంతకం చేయమంటే? ఒకవేళ ఏ ఒత్తిడితో ప్రభుత్వాలు కాస్త రాజీ పడ్డా ప్రజలు రాజీ పడరు, సమాజం రాజీ పడదు కదా. అదే జరుగుతుంది. నీ క్లియర్ గా దీని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ట్రేడ్ టాక్ జరుగుతున్నాయి, భయపెట్టి ఒప్పందం పైన సంతకం చేయించుకోవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్న పనిది.